రెన్ ప్రజావేదిక విరామం తరువాత. మనల్లందరూ నిష్ణాతులు వీళ్ళందరూ అమెరికాకి ఎందుకు వలసపోతున్నారని చెప్పి అడిగారు. అయితే భారతదేశ చరిత్ర చూస్తే మనకు తవ్వి గంపలకెత్తదగినంత చరిత్ర ఉంది, మేధా సంపత్తి ఉంది. వేద కాలం నుండి కూడా ఇప్పటి వరకు చూస్తే ప్రపంచాన్ని శాసించింది భారతదేశమే. మధ్యకాలంలో మరుగుపడిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంది. డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు మనం ఆర్థిక అంశాన్ని గురించి మాట్లాడుతున్నాం. డబ్బు యొక్క ప్రాధాన్యత, తెలివి యొక్క ప్రాధాన్యత వ్యక్తి యొక్క వికాసానికి ఏ విధంగా తోడ్పడుతుందని మన అంశం. అట్లాంటప్పుడు మన దగ్గర మేధా సంపత్తి విపరీతంగా ఉంది కాబట్టి మనం ఎగుమతి చేస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క రంగం సాఫ్ట్వేర్ రంగమే కాకుండా అమెరికన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. దాంట్లో 30 యూనివర్సిటీలలో మనాళ్ళు వీసీగా ఉన్నారు. అక్కడ సబ్జెక్ట్ డీన్స్ 200 మంది భారతీయులు ఉన్నారు. అంటే వాళ్ళు మన దేశం యొక్క సంపద పెంచడమే కాదు, కీర్తి పతాకాన్ని ఎగరవేస్తున్నారు. మన యొక్క తెలివి దశ దిశలు వ్యాపింపజేస్తున్నారు. రిచెస్ట్ కంట్రీ అమెరికా అని అందరం ఒప్పుకుంటున్నాం. అట్లాంటప్పుడు మనకంటే ముందు ఉంటే వాళ్ళు మనాళ్ళని ఎందుకండి తీసుకెళ్ళాలి? నాకు అర్థం కావట్లేదు. ఆర్థిక పరంగా మీరు అన్నది ఆర్థికంగా ముందున్నా, ఆర్థికంగా ముందు తెలివి మనకే ఉందండి. తెలివి మనకే ఉంది. ఆనాడు ఉంది, ఈనాడు ఉంది, రేపు ఉండబోతుంది. కాబట్టి మనము కేవలం వాళ్లకు మన మేధా సంపత్తిని ఎగుమతి చేయడం ద్వారా వాళ్ళ సిరులు పెంచుతున్నామని చెప్పేసి వీరంటున్నారు. కానీ సిరుల పంట మనం పండిస్తున్నాం. ఒకవేళ అలా కాకుండా ఉన్నట్టుంటే ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి గారు ఆయన చిన్నగా 50,000 పెట్టి ఒక సంస్థను ఏర్పాటు చేసి సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసి దేశానికి 1,00,000 కోట్లు ఆయన సిరులు కురిపిస్తున్నారు. ఏ విధంగా చేయగలిగాడు? ఇది సంపద సృష్టికి ఆయన ఆద్యుడు. ఏది ఈ రంగం లోపల డబ్బు లేనిది ఏం చేయలేము, డబ్బు లేనిది ఏం చేయలేమని చెప్పి ప్రతి ఒక్క వక్త మాట్లాడుతున్నారు. దానికి నా కౌంటర్ చెప్తా వినండి. డబ్బు జేబులో ఉంటే మనం నిలబడగలుగుతాము, మన అవసరాలు తీర్చుకోగలుగుతామని వారు అంటున్నారు. నీకు జేబులో డబ్బు ఉండక్కర్లేదు, తలలో మేధస్సు ఉండాలి. డబ్బు ఆటోమేటిక్గా నీ జేబులో చేరుతుంది. అది ఎట్లా అని చెప్పేసి అడగచ్చు. మనం ఎన్నో వ్యవహారాలు చేస్తున్నాం. ఆ వ్యవహారాలన్నింటికి పెట్టుబడి అవసరమా? ఒక శిలను శిల్పంగా మార్చాలంటే ఆ శిల్పి దగ్గర ఏముండాలి? ఊరి ఉంటే చాలు. అది పెద్ద పెట్టుబడి ఏం కాదు. అట్లాంటప్పుడు ఆ శిలకు మూర్తిమత్వాన్ని ఆపాదించి ఆయన అంగట్లో పెట్టి దానికి వేల విలువ చేస్తుంది. దాని ఖరీదు ఎంతండి? ముడి సరుకు పైసా విలువ ఉండదు. ఆ వేల విలువను సృష్టించగలిగింది ఎవరు? శిల్పి. ఆయన నైపుణ్యం, ఆయన మేధస్సు. మరి డబ్బు సృష్టిస్తుంది అని అంటే మనం ఒప్పుకోవడానికి వీలు లేదు. కేవలము నైపుణ్యమే. రాళ్ళను రత్నాలు చేస్తున్నామని వారే ఒప్పుకున్నారు. ఈ రాళ్ళను రత్నాలు చేసేటువంటి రంగురాళ్లలో రత్నం ఏది, రాయి ఏది అని చెప్పేసి ఎంపిక చేసేటువంటి ప్రక్రియ, నైపుణ్యం ఇదంతా కూడా మేధస్సున్న వ్యక్తి చేయగలుగుతాడు. అది 10 లక్షలలో ఒక్కరు మాత్రమే చేయగలుగుతారు. కోటాను కోట్ల జనాభా అందరూ చెయ్యలేరు. ఆ రంగురాయి రత్నంగా మారుతుందని చెప్పేసి పరిజ్ఞానం ఉన్నాయని దాన్ని గుర్తించి దాన్ని హోనింగ్ చేస్తాడు, దాన్ని స్థానపడతాడు. అప్పుడు వజ్రంగా మారుతుంది. అది ముడి రూపకంగా ఉన్నప్పుడు దాని ఖరీదు కోటి. అది నాణ్యంగా మలచబడ్డ తర్వాత దాని ఖరీదు ద్విగుణీకృతం అవుతుంది, 10 పెరుగుతుంది, ఇంకా మెనీఫోల్డ్ 100% పెరుగుతుంది. ఈ రకంగా మానవుని యొక్క మేధస్సే డబ్బు యొక్క సృష్టికి ప్రధాన కారణం. పేరు డి విజయ్ కుమార్. నేను ఇన్సూరెన్స్లో మేనేజర్గా చేస్తాను. జీవించడానికి డబ్బు చాలా అవసరం. పంచభూతాలైనటువంటి యొక్క నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి కూడా డబ్బుతో ముడిపడ్డాయి సార్ ఈ రోజుల్లో. సంపదే సృష్టికి మేధస్సు అని చెప్పేసి అన్నారు. కానీ ఆ మేధస్సు కలిగిన వ్యక్తే ఈరోజు సంపద వెంబడి పడుతున్నాడు. సంపద లేకుండా జీవించలేకుండా ఉన్నాము. పుట్టిన దగ్గర నుండి చచ్చేంత వరకు కూడా మనకు సంపదే అంటే డబ్బుతోనే ముడిపడి ఉంటున్నది. ఎంత మంచి తెలివితేటలు ఉన్నా కూడా డబ్బు అనేది లేకపోవడం వల్ల అతనికి గుర్తింపు రావడం లేదు. ఇప్పుడు ప్రాణము, శరీరము 2 ఉన్నాయి కదా. ప్రాణము, శరీరము, ఇందులో ఏది డబ్బు, ఏది తెలివి చెప్పండి మీరు. ప్రాణం అనేదే డబ్బు సార్. ప్రాణం డబ్బా? శరీరం అంటే డబ్బు పోతే డామ్మా ఇది? డబ్బు లేకుండా బతుకుతున్నాడు లేరా? డబ్బు లేకుండా ఈరోజు బ్రతకలేము సార్ ఈ రోజులలో. సంపద అంటే దయచేసి అర్థం చేసుకోండి మీరు. సంపద, సమాజ సంపత్తి వేరు, డబ్బు వేరు. మనిషి ఎదగడానికి డబ్బు అవసరమా, తెలివితేటలు అవసరమా అని కదా మన టాపిక్. మనిషి ఎదగడానికి అనేది ప్రతి మాటలో మీరు గుర్తుపెట్టుకోవాలి. మనిషి ఎదగడానికి
మనిషి ఎదగాలంటే మనిషిగా ఎదగాలి. మీరు ఏం చెప్తున్నారు ఎంతసేపు? మనం అడుగు తీసి అడుగేయాలంటే డబ్బు కావాలి, మనం షర్ట్ కొనుక్కోవాలంటే డబ్బు కావాలి, మనం పాలిష్ చేసుకోవాలంటే డబ్బు కావాలంటున్నారు. కానీ మనిషి ఎదగడానికి ఏది దోహదం చేసింది అని ఒక్కసారి మనం ఆలోచిస్తే మనం ఎక్కడి నుంచి వస్తున్నామో, మన సంస్కృతి ఏమిటిది, మన నాగరికత ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఎలా డెవలప్ అయినాం. ఇవాళ మీరు అంటున్నారు డబ్బు లేనిది ఏ పని చేయలేరు, డబ్బు లేని విదేశాలకు. అసలు విదేశాలకు ఎవరిని పడితే వారిని పంపిస్తున్నారా? తెలివితేటలు లేనోని విదేశాలకు పంపిస్తారా? తెలివితేటలతోటే విదేశాలకు పోయేది. తెలివి లేనోని విదేశాలకు పంపించండి చూద్దాం. మీరు సమాజ సంపత్తి అని చెప్పినటువంటి దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. సంపద అంటే సమాజ సంపద. సమాజ సంపద ఇవాళ ఎట్లా ఉంది? మనం ఇవాళ ఈ మైకును వాడుతున్నాం, ఆ లైట్లు వాడుతున్నాం, ఇవాళ టెక్నాలజీని డెవలప్ చేసుకున్నాం, ఇవాళ ఈ స్థితిలో ఉన్నామంటే ఇదంతా శాస్త్రవేత్తలు వాళ్ళ జీవితాలను అర్పించి మన సమాజానికి ఇచ్చినటువంటి సంపద ఇది. మనం ఈ సంపదను తెలివితేటలతో సృష్టించుకున్నాం. ఇలా తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? తెలివి ఏం సృష్టించింది? తెలివి ఇలా విజ్ఞానాన్ని సృష్టించింది. ఆ విజ్ఞానాన్ని మనం వాడుకుంటున్నాం. దేనివల్ల సాధ్యమైంది? అది విజ్ఞానంతో మనం డబ్బును సృష్టించుకున్నాం. అంటే ఏ విజ్ఞానం ఉపయోగించి అయితే మనం ఈ కరెన్సీని సృష్టించుకున్నామో ఆ కరెన్సీకి మనం ఆ కరెన్సీ మాయలో పడి ఈ విజ్ఞానాన్ని కూడా మనము ఒకసారి విజ్ఞానం కంటే డబ్బే గొప్పది అనుకునేటువంటి స్థాయిలోకి పోవడం అంటే మనం మానవతా విలువలను మంటగలపడమే అవుతుంది. ఇదే డబ్బు ఎక్కువైపోయి వాళ్ళ డబ్బు విచ్చలవిడిగా పేరెంట్స్ పిల్లలకు ఇవ్వడం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. డబ్బుతోటి అనర్థాలు జరుగుతున్నాయి వల్ల, తెలివితోటి కాదు. డబ్బులు అనవసరంగా పిల్లలకు డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళని అనేక విధాలుగా చెడగొడుతున్నారు. తాగుడుకు, తిరుగుడుకు, దురలవాట్లకు చేస్తున్నటువంటి సందర్భం మనం ఇవాళ సమాజంలో డబ్బు ద్వారా చూస్తున్నాం తప్ప తెలివితేటల ద్వారా కాదు. రిన్ ప్రజావేదిక మీ ఊరిలో మీ ఆధ్వర్యంలో నిర్వహించాలి.